గమనించాలి. చెడు ఆలోచనలు, చెడు అలవాట్లు, చెడు ఆశలు, చెడు కోరికలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఖచ్చితంగా నష్టం ఉంటుంది, అక్కడ ఖచ్చితంగా శాపం ఉంటుంది, అక్కడ ఖచ్చితంగా నాశనం ఉంటుంది, అక్కడ ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి, అక్కడ ఖచ్చితంగా బాధలు ఉంటాయి, అక్కడ ఖచ్చితంగా శిక్షలు ఉంటాయి. ఒకసారి ఆలోచన చేద్దామండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎంతోమంది భక్తులు మనకు కనపడతారు. అయితే ఎంతోమంది వ్యక్తులు మనకు కనపడతారు. అయితే చాలామంది వ్యక్తులు చెడు ఆలోచనలు, చెడు అలవాట్లు, చెడు ఆశలు, చెడు కోరికలు కలిగి ఉండి వారి జీవితంలో నష్టాన్ని పొందుకున్నారండి. ఆదికాండంలో ఆ సొదొమ గొమొర్రా పట్టణం మొదలుకొని, ఆనాడు ఆదికాండంలో 6వ అధ్యాయంలో నోవాహు కాలంలో మొదలుకొని గెహజీ కావచ్చు, అమ్నోను కావచ్చు, బబులోను రాజైన బెల్షస్సర్ కావచ్చు, రకరకాల వ్యక్తులు మనకు కనపడతారు. వారందరిలో చెడు ఆలోచనలు ఉన్నాయి, చెడు అలవాట్లు ఉన్నాయి, చెడు ఆశలు ఉన్నాయి, చెడు కోరికలు ఉన్నాయి. ఫలితంగా వారు నష్టాన్ని పొందుకున్నారండి, వారు మరణాన్ని పొందుకున్నారండి, వారు బాధలు పొందుకున్నారండి, వారు శాపాన్ని పొందుకున్నారండి, వారు గొప్ప నష్టాన్నే పొందుకున్నారండి. ఎక్కడ చెడు ఉంటుందో అక్కడ నాశనం ఉంటుంది, ఎక్కడ చెడు ఉంటుందో అక్కడ నష్టం ఉంటుంది, ఎక్కడ చెడు ఉంటుందో, చెడు అన్న పదం కనబడితే చాలండి అక్కడ నాశనం ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకసారి ఆలోచన చేద్దాం. చెడు అన్న పదానికి మన జీవితంలో చోటు ఇవ్వకుండా పరిశుద్ధంగా జీవిద్దామండి, నీతిగా జీవిద్దామండి, దేవుడు కోరుకున్నట్లుగా జీవిద్దామండి, దేవుడు ఆశించిన జీవితాన్ని జీవిద్దామండి, పరిశుద్ధంగానే జీవిద్దామండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా దేవుడు మెచ్చినట్లుగా జీవిద్దాము. దేవుని ద్వారా శ్రేష్టమైన సహాయాన్ని పొందుకుందాము, ఎంతో గొప్ప ఆనందాన్ని పొందుకుందాం. మరి మన జీవితం ఎలా ఉన్నది?